రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి. జై హింద్ మిత్రులారా. అప్పుడెప్పుడో పురాణ కాలంలో మొత్తం భూమిని చాప చుట్టేసేసి సముద్రంలో దాచేసేందుకు హిరణ్యాక్షుడు ప్రయత్నించినప్పుడు విష్ణువు వరాహ రూపం ఎత్తి ఆ భూమిని బయటకి తీశాడు. తన కోరలతో హిరణ్యాక్షుణ్ణి వధించాడు. ఇది దశావతారాల కథను మనందరం చెప్పుకుంటుంటాం. ప్రస్తుతము అస్సాములో భూమిని కబ్జా చేస్తున్నటువంటి బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులనే హిరణ్యాక్షులను తరిమి పారేసి భూమిని తిరిగి రక్షించేటటువంటి పనిని అక్కడి ప్రభుత్వం చేస్తోంది. అస్సాం ప్రభుత్వం చేస్తోంది. ముఖ్యమంత్రి అయినటువంటి హిమాంత విశ్వశర్మ ముఖ్యమంత్రి 2021లో అయ్యారు. అప్పటి నుంచి ప్రభుత్వ భూములు, అటవీ శాఖ భూములు, ఈ రెండూ కాకుండా అస్సాంలో మరొక ప్రత్యేకమైనటువంటి తరహా భూమి ఉంటుంది. దాని పేరు గ్రేజింగ్ రిజర్వ్స్. అంటే పశువుల్ని మేపుకునేందుకు ప్రత్యేకంగా ఉద్దేశించినటువంటి భూములు, గోచర భూములు అంటారు వీటిని. గ్రేజింగ్ రిజర్వ్స్ అంటారు. వీటితో పాటు అస్సాంలోని బ్రహ్మపుత్ర ఇతర నదుల మధ్యలో ఉన్నటువంటి 5,000కు పైబడి చిన్న పెద్ద లంకలు, వీటిని చర్ భూమి అంటారు. CHAR చర్. చర్ అంటే చరించేటటువంటి, జంతువులు చరించేటటువంటి భూమి, అది దాని అర్థం. అదేవిధంగా దీనితో పాటు 600కు పైబడి 15-16వ శతాబ్దంలో ఏర్పాటైనటువంటి ధార్మిక కేంద్రాలు, వీటిని సత్ర అంటారు. SATRA సత్రాలు అని అంటారు. ఈ సత్రాలకు చెందినటువంటి భూమి ఇవన్నీ కూడాను బంగ్లాదేశీ చొరబాటుదారుల చెరలో ఉన్నాయి. వీటిని విముక్తం చేసేందుకు ఈ ఏడాది చాలా పెద్ద ప్రయత్నం జరిగింది. ఈ ఏడాది జూన్ లోపల 1,19,548 బిఘాల భూమిని, బిఘా అంటే ఎకరం కన్నా కొంచెం తక్కువ, ఈ భూమిని బంగ్లాదేశీయుల చెర నుంచి విముక్తం చేయడం జరిగింది. ఇందులో అటవీ భూమి ఉంది, ఇందులో గ్రేజింగ్ రిజర్వ్స్ ఉన్నాయి, ఇందులో రెవెన్యూ భూమి ఉంది, ప్రభుత్వ భూమి ఉంది. రెవెన్యూ భూమి, ప్రభుత్వ భూమి ఒకటే. అదేవిధంగా ఈ కొండ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాన్ ఐడెంటిఫైడ్ భూములు ఉన్నాయి. వీటన్నిటిని ఇచ్చారు భూములు ఉన్నాయి. వీటన్నిటిని కూడాను దాదాపు 1,19,548 బిఘాల భూమిని విముక్తం చేశారు. ఇది జూన్ నెల మొదట్లో. జూన్ తరువాత నుంచి జూన్ నెలలోనే, జూన్ 13వ తారీఖున బొంగైగాం, అస్సాంలోని దక్షిణ ప్రాంతంలో బంగ్లాదేశీలు ఎక్కువగా ఉండేటటువంటి జిల్లా బొంగైగాం, మాజులి, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం. ఈ నదీ ద్వీపంలో 4 తాలూకాలు ఉంటాయి. మాజులి డిబ్రూగఢ్ జిల్లా, అదేవిధంగా ధుబ్రీ జిల్లా బంగ్లాదేశ్ని ఆనుకుని ఉంటుంది. ధుబ్రీ నగర కేంద్రం నుంచి 13 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే దక్షిణ సాల్మారా ప్రాంతం వస్తుంది. బంగ్లాదేశ్ని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతము. నౌగాం జిల్లా బంగ్లాదేశీలు బాగా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతము. బొజాలి, అదేవిధంగా కామ్రూప్ జిల్లాలోని గతంలో అంతర్భాగంగా ఉన్నటువంటి బర్పేట ముస్లిం మెజారిటీ డిస్ట్రిక్ట్. కామ్రూప్లో కూడా చాలా ప్రాంతాల్లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ 15,288.52 బిఘాల భూమిని బంగ్లాదేశీయుల చెర నుంచి విముక్తం చేయటం జరిగింది. జూన్ 3వ తారీఖున జోర్హాట్ అనేది అప్పర్ అస్సాం ప్రాంతము. ఈ జోర్హాట్ ప్రాంతంలో ఆజాద్ చౌధరి అనేటటువంటి ఒక బంగ్లాదేశీ ముస్లిం నాయకత్వంలో వందలాది ఇళ్ళు, బంగ్లాదేశీల ఇళ్ళు కట్టుకుని అక్కడ ఉండడం మొదలుపెట్టారు. ఆ ఏరియా పేరు ఢాకా పట్టి. అంటే వాళ్ళు ఏమాత్రము తమ ఐడెంటిటీని దాచుకోవడానికి సిద్ధంగా లేరు. ఢాకా పట్టి అనే పేరుతోటి బంగ్లాదేశ్ రాజధాని పేరిట అస్సాంలోని కొట్టకొసలో ఉన్నటువంటి జోర్హాట్ జిల్లాలో ఏర్పాటు చేశారు. దానిని విముక్తం చేయటం జరిగింది. జూలై 8వ తారీఖున ధుబ్రీలో 1,150 ఎకరాల్ని విముక్తం చేసి 1,400 బంగ్లాదేశీయుల ఇళ్లను ధ్వంసం చేసి వాళ్ళని తరిమి పారేసేశారు బంగ్లాదేశ్కి. జూలై 3వ తారీఖున లఖింపూర్లో 300 ఇళ్ళు, బంగ్లాదేశీల ఇళ్ళు, ఇవి గ్రేజింగ్ రిజర్వ్స్లో కట్టుకున్నారు. అంటే స్థానిక పశుపాలకులకి తమ పశువుల్ని మేపుకునే స్థలాలు లేకుండా అక్కడ వీళ్ళ కాలనీలు పుట్టుకొచ్చి అటువంటి 300 ఇళ్ళని తొలగించడం జరిగింది. జూలై 12వ తారీఖున గ్వాల్పారా జిల్లా,
ఇది దక్షిణాన ఉన్నటువంటి బ్రహ్మపుత్రకి ఎగువన ఉంటుంది, కానీ బెంగాల్కి దగ్గరగా ఉంటుంది. గ్వాల్పారాలో మాట్లాడేటటువంటి అసమ్యాన్ని గ్వాల్పడియా అంటారు. ఈ గ్వాల్పారా జిల్లాలో ఉన్నటువంటి పైకన్ ఫారెస్ట్లో 140 హెక్టేర్ల భూమిని విముక్తం చేశారు. 1080 ఇళ్ళు అక్కడ కుటుంబాలు ఉంటే వాటిని తరిమివేసి మొత్తం ఆ ఏరియానంతా ఫారెస్ట్ ఏరియాని క్లియర్ చేశారు. అందులో 2700 స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, పశువుల కొట్టాలు ఉన్నాయి, ఆ తర్వాత స్కూళ్ళు కట్టుకున్నారు, మద్రసాలు కట్టుకున్నారు, మసీదులు కట్టుకున్నారు. ఇవన్నీ ప్రభుత్వ అటవీ భూముల్లో వాళ్ళందరినీ తరిమివేయటం జరిగింది. మొత్తం ఆ భూమిలో అక్కడ స్మగ్లింగ్ చాలా పెద్ద ఎత్తున వన సంపద స్మగ్లింగ్ జరుగుతుంది. ఖడ్గమృగాల్ని చంపి ఆ కొమ్ముల్ని విదేశాలకు స్మగ్లింగ్ చేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఆగ్నేయ ఆసియా దేశాల్లో, చైనాలో దీనికి చాలా డిమాండ్ ఉంటుంది. అదేవిధంగా పశువులను మేపడానికి తీసుకొచ్చిన పశువుల్ని అపహరించుకుని వెళ్ళడము, అమ్మాయిల్ని అపహరించుకుని వెళ్ళటం చాలా పెద్ద ఎత్తున జరిగేటటువంటి ప్రాంతం ఇది. ఆ తరువాత ఆగస్టు నెల లోపల గ్వాల్పారా జిల్లాలో ఉన్నటువంటి రెంగ్మాయ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఈ ఫారెస్టులో దాదాపు 900 ఇళ్లను విముక్తం చేయటం జరిగింది. అక్టోబర్ నెలకు వచ్చేసరికి అక్టోబర్లో ఈ బెంగాలీలు ఎక్కువగా నివసించేటటువంటి బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి శ్రీభూమి జిల్లా, దీనికి ఇదివరకు కరీంగంజ్ జిల్లా అని ఉండేది. హిమాంత విశ్వశర్మ వచ్చిన తర్వాత దాని పేరు మార్చి శ్రీభూమి అని జిల్లా పేరు మార్చారు. ఈ శ్రీభూమి జిల్లాలో షిబ్బారి, ఘిలైటి అనే 2 గ్రామాలు ఉన్నాయి. ఈ 2 గ్రామాల్లో 21 బంగ్లాదేశీ ఇళ్లను కూల్చివేసి వాళ్ళని బంగ్లాదేశ్కి తరిమివేయటం జరిగింది. నవంబర్ 9వ తారీఖున మళ్ళీ గ్వాల్పారాలో చాలా పెద్ద ఎత్తున 376 ఎకరాల భూమిని విముక్తం చేయటం జరిగింది. బిఘాల కన్నా ఎకరాలు పెద్దవి, ఇది గుర్తుంచుకోవాలి. 600 బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులని తొలగించడం జరిగింది. అదే నెల లోపల నౌగాం జిల్లాలో లుటుమారి ఫారెస్ట్ అనేటటువంటి ఫారెస్ట్ ఉంటుంది. ఈ ఫారెస్ట్ నిజానికి నౌగాంలోని కాంపూర్ ప్రాంతంలో ఉంటుంది. ఈ కాంపూర్ ప్రాంతంలో నేను తిరిగి అక్కడ చాలామంది మిత్రులు, బంధువులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ లుటుమారి ఫారెస్ట్లోని 11 గ్రామాలు బంగ్లాదేశీలు ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళంతా కలిపి దాదాపు 2000 ఎకరాల భూమిని కబ్జా చేసుకున్నారు. ఆ భూమిని విముక్తం చేయడం జరిగింది హిమాంత విశ్వశర్మ ప్రభుత్వం యొక్క దృఢమైన చర్యల ద్వారా. ఆ తర్వాత డిసెంబర్ 5వ తారీఖున అంటే సరిగ్గా 3 రోజుల క్రితము 38 బిఘాల భూమిని విముక్తం చేయటమే కాకుండా 200 మంది బంగ్లాదేశీ చొరబాటుదారులను ఇళ్లను కూల్చి వాళ్ళను తరిమివేశారు, బంగ్లాదేశ్కి తరిమివేయటం జరిగింది. ఈ రకంగా మొత్తము సంవత్సరం పొడుగుతా కలిపి చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమిని, అటవీ భూమిని, రెవెన్యూ భూమిని, అదేవిధంగా గ్రేజింగ్ రిజర్వ్స్ని వీటన్నిటిని కూడా విముక్తం చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున బంగ్లాదేశీ హఠావో ఉద్యమం నడుస్తోంది. అదే సమయంలో ఎన్ఆర్సీ కూడా నడుస్తోంది. ఇంటింటికి వెళ్ళి 1950 ఎన్ఆర్సీ ఆధారంగా కుటుంబాలని గుర్తించేటటువంటి పని, లేకపోతే ఓటర్ల జాబితాలో పేర్లున్న ఆధారంగా వాళ్ళని గుర్తించడం, ఇదంతా చేస్తూ అస్సాం ఒప్పందం ప్రకారం ఎవరెవరు బంగ్లాదేశీలు 71 తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా బంగ్లాదేశీల కింద పరిగణించబడతారు. వాళ్ళందరినీ కూడా గుర్తించే పెద్ద పనిని హిమాంత విశ్వశర్మ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా విప్లవాత్మకమైనటువంటి చర్య. పెద్ద ప్రచారం లేకుండానే సంవత్సరం పొడుగుతా అస్సాం అంతటిలోనూ ఈ ఒరాంగ్ ఫారెస్ట్ కావచ్చు, దరంగ్ జిల్లాలోని అడవులు కావచ్చు, కొన్ని చోట్ల బంగ్లాదేశీలు ఏకంగా దాడులు చేశారు, కాల్పులు జరిపారు. ఉదాహరణకి ఇందాక మనం ఢాకా పట్టీ గురించి చెప్పుకున్నాం. ఈ ఢాకా పట్టీలో రాళ్ళు రువ్వినటువంటి సంఘటన జరిగింది. అయినప్పటికీ భద్రతా దళాలు వాళ్ళని అదుపు చేసి అరెస్ట్ చేసి ఆ భూములను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అస్సాములో బంగ్లాదేశీయుల్ని ఏరిపారేయటము, భూముల నుంచి వాళ్ళని బేదఖలు చేయటము, ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఒక రకంగా చెప్పాలన్నట్టయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంత పెద్ద ఆపరేషన్, ఏడాది పొడుగుతా జరిగినటువంటి ఆపరేషన్ ఇంకొకటి లేదని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.